గుడ్ మార్నింగ్ శిశాల్ని వెల్కమ్ టు 6 టీవీ. ఇక బులెటిన్ విశేషాలకు వెళ్లే ముందు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలను చూద్దాం ఒకసారి. ముందుగా మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది మనకు. అమిత్ షా అలాగే సీఎం రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే నిన్న రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడిపారు. అయితే నిన్న కేంద్ర మంత్రి కొంతమంది అగ్రనేతలను అదేవిధంగా కేంద్ర మంత్రి అమిత్ షాను కూడా కలవడం జరిగింది. ఒకసారి ఆ హెడ్లైన్స్ చూద్దాం. ఇక్కడ పాలమూరు రంగారెడ్డికి 60% నిధులు ఇవ్వవలసిందిగా ఇక్కడ కోరినట్లు మనకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హామీ ఇవ్వడం జరిగింది. అలాగే జాతీయ హోదా ఇవ్వాలని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నెక్స్ట్ ప్రస్తుతం ఆ విధానం లేదన్న షెకావత్. అయితే ఇక్కడ చూసినట్లయితే కేంద్ర మంత్రులు అమిత్ షా హర్దీప్ సింగ్లతోనూ సీఎం భేటీ అయినట్లు మనకు తెలుస్తుంది. నెక్స్ట్ విభజన సమస్యలు, ఐపీఎస్ క్యాడర్ పెంపు, మెట్రో 2వ దశ తదితర అంశాలపై విరుద్ధులు ఇచ్చినట్లు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక నెక్స్ట్ అంశానికి కనుక మనం వెళ్ళినట్లయితే 29న ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు. ఇక్కడ చూసినట్లయితే కడియం కౌశిక్ రెడ్డిల రాజీనామాలతో ఖాళీ అయిన 2 స్థానాలు. ఇక జనవరి 29న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో 2 స్థానాలు ఉన్నాయి ఎమ్మెల్సీకి. సో దీంట్లో ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన కడియం అలాగే కౌశిక్ రెడ్డిలు రాజీనామా చేయడంతో ఈ 2 ఇప్పుడు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తుంది. సో అదేవిధంగా ఇక 13 ప్రశ్నలను నిపుణుల కమిటీకి నివేదించాలి, వారి నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సివిల్ కానిస్టేబుల్ పోస్టు నియామకంపై హైకోర్టు ఆదేశించింది. అయితే ఇప్పటికే కానిస్టేబుల్ మరి పోస్టులకి హైకోర్టు ఆదేశించినట్టు తెలుస్తుంది. సో వాళ్ళకి ఇచ్చినటువంటి 4 క్వశ్చన్స్కి వాటికి మార్క్స్ యాడ్ చేసి అలాగే వాటిపై ఉన్న ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటిని వెంటనే కంప్లీట్ చేయాలి, ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయాలని ఇప్పటికే మరి హైకోర్టు కూడా ఇక్కడ వాళ్ళకి ఆదేశించినట్లు మనం చూస్తూ ఉన్నాము. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనం ఇంకోటి చూస్తున్నాం, కాంగ్రెస్ భారసాలకు చెర ఎమ్మెల్సీ. ఇక్కడ మనం చూసినట్లయితే హస్తం పార్టీలో భారీగా ఆశావాహులు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే గణాంకాల ప్రకారం ఒకటి భారసాకు మరొకటి కాంగ్రెస్కు వస్తుందనే ఆశాభావంలో ఉన్నారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ ప్రధాని మోదీ లక్షద్వీప్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ బుధవారం సముద్రంలో స్నార్కెలింగ్ సాహసంతో కూడిన స్విమ్మింగ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఈ ఫోటోలని మనం చూస్తున్నాము. సో ఈ ఫోటోలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. లక్షద్వీప్లో నిన్న ప్రధాని మోదీ పర్యటించడం జరిగింది. ఇక అదే విధంగా నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాము ఏపీ సీఎం జగన్ నిన్న మాజీ సీఎం కేసీఆర్ని కలవడం జరిగింది. ఆయన ఆరోగ్యం పట్ల ఆరా తీశారు. ఆయన ఆరోగ్య పరిస్థితులను కూడా తెలుసుకున్నట్లు మనం చూస్తున్నాం. నిన్న హైదరాబాద్లో పర్యటించినట్లు మనకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే నిన్న ఢిల్లీకి షర్మిల అలాగే తన హస్బెండ్ అనిల్ కుమార్ వెళ్లారు. వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఢిల్లీలో గురువారం షర్మిలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న మల్లికార్జున ఖర్గే చిత్రంలో రాహుల్ గాంధీ, షర్మిల భర్త అనిల్ కుమార్. ఇక్కడ మనం ఈ చిత్రంలో చూసినట్లయితే మనకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్ కు వినతి పత్రం అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ తో మాట్లాడుతున్నట్లు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక నెక్స్ట్ మనం సాక్షి పేపర్కి వెళ్దాము. సో మనం ఇందాక చూసుకున్నట్లుగానే ఉల్లాసంగా ఉత్సాహంగా కడలి ఒడిలో మరి ప్రధాని మోదీ ఇక్కడ అందులో ఆ వాటర్లో పర్యటించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ మనం ఇంకొక న్యూస్ చూస్తున్నాము సాక్షిలో, అద్దె బస్సు డిమాండ్లు పరిశీలిస్తాము. ఒకసారి మనం చూసినట్లయితే ఆర్టీసీ అద్దె బస్సు నిర్వాహకుల డిమాండ్లను పరిశీలించి వాటి అమలు సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇచ్చేందుకు కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ఇప్పటికే ఆర్టీసీ ప్రకటించినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో మనం చూసాం కదా ఇందాక ఈనాడులో చూసినట్లుగానే సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న కేసీఆర్ను మాజీ సీఎం కేసీఆర్ను పరామర్శించడం జరిగింది. అండ్ ఇక్కడ మనం ఇంకోటి చూస్తున్నాము, కానిస్టేబుల్ నియామకాలకు లైన్ క్లియరెన్స్ కూడా మనకు తెలుస్తుంది. ఒకసారి హెడ్లైన్స్ చూద్దాం. అందరికీ 4 మార్కులు కలపాలన్న సింగిల్ జడ్జి తీర్పును కొట్టివేసిన హైకోర్టు బెంచ్. ఈ ప్రశ్నల్లో అభ్యంతరాలపై నిపుణుల కమిటీలు ఏర్పాటు చేయాలి. ఇక 4 వారాల్లో నియామక ప్రక్రియ పూర్తి చేయాలి. అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే ఉద్యోగాలకు ఎంపికైన 15,750 మంది అభ్యర్థులకు మరి హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఊరట కలిగినట్లు కూడా మనకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఎమ్మెల్సీలు చెరొకటి.
ఎమ్మెల్సీలు చెరొకటి, కాంగ్రెస్ కు ఒకటి, బీఆర్ఎస్ కు మరొకటి ఖాయమైనట్లు మనకు తెలుస్తుంది. రెండు పార్టీల నుంచి కూడా అధిక సంఖ్యలో ఆశావాహులు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పలువురు నేతలకైతే హామీలు ఇచ్చారు. ఎవరైతే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదో, అదే విధంగా ఎవరైతే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి కూడా మరి ఓడిపోయారో వాళ్ళకి కూడా హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో కొంచెం అభ్యర్థుల ఎంపిక విషయంలో అయితే తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తున్నట్లు కూడా మనకు ఇక్కడ తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఇంకో మనం చూస్తున్నాము, కమిషన్ తీసుకుంటే విచారణ చేయించండి. ఇక్కడ కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ చేశారు. ఏంటంటే ఇక్కడ కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. నా ఆదాయం, రేవంత్ రెడ్డి ఆదాయంపై విచారణకు సిద్ధం. మా ఇద్దరి ప్రస్థానం ఎలా మొదలైందో, ఎవరిపై ఎలాంటి ఆరోపణలు వచ్చాయో అందరికీ తెలుసు. ఫార్మాసిటీపై 15 రోజుల్లోనే యూటర్న్ ఎందుకు? ఫార్మా లాబియింగ్ కు లొంగిపోయారా అని ఇక్కడ కేంద్ర మంత్రి ఇక్కడ కిషన్ రెడ్డి మరి అక్కడ వారిని అడుగుతున్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే అదేవిధంగా ఈ మేడిగడ్డ కుంగుబాటిక ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడినట్టు మనకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియాపై ఫోకస్ పెంచాలి. అసెంబ్లీ ఎన్నికల్లో దీని ప్రభావం బాగా కనిపించింది. కరీంనగర్ లోక్సభ సన్నాహక భేటీలో కేటీఆర్ మాట్లాడుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ సమావేశంలో హరీష్ రావు అలాగే కేటీఆర్ కూడా వాళ్ళు అక్కడ చర్చించుకున్నట్టు తెలుస్తుంది. ఒకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఓటమి నుంచి విజయ తీరాలకు చేరేందుకు పట్టుదలతో పనిచేయాలి. అంటే నెక్స్ట్ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఇంకా గెలుపు దిశగా వాళ్ళు మరి ఆలోచనలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అధికారంలో ఉండగా పొరపాట్లు జరిగిన మాట వాస్తవమే. అయితే ప్రభుత్వ పనులపై దృష్టి పెట్టి పార్టీని నిర్లక్ష్యం చేశామని ఇక్కడ వాళ్ళు ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. పొరపాట్లు పునరావృతం కాకుండా ముందుకు సాగాలి. ఒక్కో బూత్ లో అదనంగా 50 ఓట్లు సాధించాలని వాళ్ళు గట్టి పట్టుదలతో ఉన్నట్లు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక నెక్స్ట్ మనం ఒకసారి వెలుగు పేపర్ చూసుకుందాం. సో మనం ఈనాడు అలాగే సాక్షిలో చూసుకున్నట్లుగానే కానిస్టేబుల్ ఏవైతే అభ్యర్థులు ఉన్నారో ఇంకా వారికి నెక్స్ట్ వాళ్ళ ప్రాసెస్ అంతా కూడా అక్కడ వాళ్ళకి స్టార్ట్ చేయాలని కూడా ఇప్పటికే హైకోర్టు ఆదేశించినట్లు కూడా మనకు తెలుస్తుంది. కానిస్టేబుల్ పేపర్లో తప్పులపై 4 వారాల్లో తేల్చని కూడా ఇప్పటికే హైకోర్టు ఆదేశించింది అధికారులకు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల చేరినట్లు కూడా, అదేవిధంగా వైఎస్ఆర్టీపీ పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినట్లు కూడా మనకు తెలుస్తోంది. అండ్ ఇక్కడ ఇంకొకటి చూద్దాం. 29 మంది ఐపీఎస్లను ఇవ్వండి. అయితే నిన్న జరిగిన భేటీలో కూడా ఐపీఎస్లు తక్కువగా ఉన్నారు. ఇంకా కొంతమంది ఐపీఎస్ బదిలీలు కూడా కావాలని కూడా అక్కడ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని కోరినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఒకసారి హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణకు అదనంగా కేటాయించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. ఇక నెక్స్ట్ చూసినట్లే విభజన సమస్యలు పరిష్కరించాలని వినతి ఇచ్చారు. కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, హర్దీప్ సింగ్ పూరితోనూ భేటీ అయ్యారు. మెట్రో సెకండ్ ఫేజ్ సవరణలకు ఆమోదం తెలపండి కూడా కోరినట్లు తెలుస్తుంది. అండ్ పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వండి అని కూడా అడిగినట్లు తెలుస్తుంది. నెక్స్ట్ పిఎం ఆవాస్ యోజన కింద ఇందిరమ్మ ఇండ్లకు అనుమతి ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఇయాల యూపీఎస్సీ చైర్మన్ తో రేవంత్ ఉత్తమ్ సమావేశం. సో ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మేడిగడ్డలో ఇన్వెస్టిగేషన్ చురు. ఇప్పటికే ఈ మధ్య కాలంలో కొన్ని రోజుల నుంచి కూడా మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించి కూడా మరి సమీక్షలు జరుగుతూ ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు తాజా వార్తలు చూసినట్లయితే బ్యారేజ్ ఎందుకు కుంగిందో తెలుసుకునేందుకు భూగర్భ పరీక్షలు చేపట్టాలని కూడా అక్కడ అధికారులు ఆదేశించినట్టు తెలుస్తుంది. ఈఆర్ఎం విధానంతో స్టడీ చేయాలి. అదేవిధంగా ఫౌండేషన్ నుంచి భారీ మోటార్లతో నీటి పంపింగ్, దాని గురించి కూడా ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక చిత్రం చూసినట్లయితే ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు అలాగే మంత్రి సీతక్క మనకు కనిపిస్తున్నారు. సో బీఆర్ఎస్ నేతలకు ఎందుకు అంత తొందర? వాళ్ళు 3500 రోజులు ఉన్నారు, మేము వచ్చి 35 రోజులు కూడా కాలేదు, అప్పుడే విమర్శల, ఓటమి డిప్రెషన్ లో ఏవేవో మాట్లాడుతున్నారని ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు అంటున్నారు. అండ్ ఒకసారి చూద్దాం. బుక్లెట్ విడుదల చేసిన వాళ్ళ పరువు వాళ్ళే పోగొట్టుకున్నారు. 10 ఏళ్లు ప్రజలను బానిసల్లో చూశారు, ఇంకా నియంతలా పాకులాడుతున్నారు. తెలంగాణకు పాపం, శాపం, కోపం అన్ని బీఆర్ఎస్ అని ఫైర్ అయ్యారు. అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన వాళ్ళ 420 పేరు పోదు అని ఇక్కడ మంత్రి సీతక్క కూడా మరి వాళ్ళని విమర్శించినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకు ఇంత అక్కసు అని కూడా మరి వారు మాట్లాడినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇంకొకటి చూద్దాం. అద్దె బస్సుల సమ్మె లేదు, బస్సులు యథావిధిగా నడుస్తాయి,
ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఇక్కడ చెప్పినట్టు మనకు తెలుస్తుంది. సంక్రాంతికి ఫ్రీ జర్నీ ఉంటుందని వెల్లడించారు. అదేవిధంగా అదే బస్సుల ఓనర్లతో కూడా చర్చలు సఫలమైనట్లు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ మనం ఇంకొకటి చూసుకుందాం. ఇక్కడ ధరణిలో రోడ్లకు పట్టాలు. ఒకసారి అంశాలు చూసుకున్నట్లయితే భూ రికార్డుల ప్రక్షాళనలో పిఆర్, ఆర్ఎన్బి, ఎన్హెచ్ భూములకు పాస్ బుక్స్ జారీ చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఎప్పటికప్పుడు సప్లిమెంటరీ సేత్వా రెడీ చేయాలని ఆఫీసర్లకు కూడా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ రోడ్ల పట్టాలతో ఇతరుల భూముల్లోకి అక్రమాలు, అలాగే ధరణి వచ్చాక ఫామ్ వెంచర్లో రోడ్లు అమ్మి రిజిస్ట్రేషన్లు దానికి సంబంధించి కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనం ముందు పేపర్స్ లో చూసుకున్నట్టు కూడా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు 29న పోలింగ్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఏపీలో బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్. అయితే హైదరాబాద్కే పరిమితమైన ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్. సో ఇప్పటి వరకు ఏపీలో వాళ్ళు అక్కడ తెలంగాణ పార్టీకి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అక్కడ పనులు చూసుకునే వాళ్ళు. ఇక వారు కూడా హైదరాబాద్కు రావడంతో ఇక ఏపీలో బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అన్నట్టుగా ఇక్కడ మనం ఒక హెడ్లైన్ అయితే చూస్తున్నాము. మౌనంగా ముఖ్య నేతలు కాంగ్రెస్ లోకి వలసలు. అయితే ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ లో ఉన్నారో వాళ్ళు ముఖ్య నేతలు కూడా మౌనంగా ఉన్నట్లు, కొంతమంది కాంగ్రెస్ లోకి వెళ్లాలనే ఆలోచన ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఏపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నట్లు కూడా అప్పట్లో చెప్పిన కేసీఆర్ ఇప్పుడు సీన్ రివర్స్ ప్యాకప్ పరిస్థితి. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒకవేళ సీన్ రివర్స్ అవ్వచ్చు, వాళ్ళకి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కూడా వెళ్ళే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చివరిగా మనం దిశ పేపర్ చూసుకుందాం. సో ఈనాడు, సాక్షి, అదేవిధంగా వెలుగు పేపర్లో చూసినట్లు కూడా నాన్న అడుగు జాడలోనే నడుస్తాను కూడా నిన్న షర్మిల అక్కడ మనకు మీడియాతో మాట్లాడినట్టు కూడా మనకు తెలుస్తుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు వాళ్ళ జీవితాంతం కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉండి కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారు. నేను కూడా తండ్రి అడుగు జాడల్లో నడుస్తాను కూడా ఇప్పటికే షర్మిల మీడియాతో కూడా చెప్పారు. అదేవిధంగా కేసీఆర్కు జగన్ పరామర్శ. అది నిన్న మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సీఎం జగన్ పర్యటించినట్టు తెలుస్తుంది. ఇక పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించినందుకు కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి నిన్న కేంద్ర మంత్రి అలాగే అగ్రనేతలను కలిసినట్టు మనకు తెలుస్తుంది. అదేవిధంగా పీఎం మోదీ అడ్వెంచర్. ఇక లక్షద్వీప్లో స్నార్కెలింగ్ చేసినటువంటి ఈ వీడియో ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనం ఒక పెద్ద హెడ్లైన్ చూస్తున్నాము. దోచిందెంత దాచిందెంత. సో గత 10 yearsలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఈ భూముల ఆక్రమణపై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరా తీయబోతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే గులాబీ అవినీతి గుట్టురట్టుపై ప్రభుత్వం అయితే ఫోకస్ పెంచినట్లు తెలుస్తుంది. నెక్స్ట్ 5 ఏళ్లలో భూముల రిజిస్ట్రేషన్లపై ఆరా తీయనున్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ శాఖ డిఐజీ నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతంపైన దృష్టి పెట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక ఫామ్ హౌస్ ఏర్పాట్లపైన కూడా నజర్, అంటే వాళ్ళు ఒక దృష్టి సారించినట్టు తెలుస్తుంది. రాజకీయ నేతలు ఎవరు, ఆఫీసర్లు ఎంతమంది, ఎవరెవరు ఈ ఆక్రమణలో ఉన్నారు, అవన్నీ కూడా వెలికి తీయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ ఇక బినాములను పట్టే పనిలో కూడా గవర్నమెంట్ ఉన్నట్లు కూడా మనకి ఇక్కడ ఈ హెడ్లైన్స్ లో తెలుస్తుంది. సో నెక్స్ట్ మనం న్యూస్ చూసినట్లయితే ఇక్కడ ఈ ఫోటోలో ఇక్కడ కేటీఆర్ మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు చెప్తున్నారు పొరపాట్లు అయితే జరిగాయి, పార్టీని స్ట్రాంగ్ చేయలేకపోయాం, కసితో పని చేయాలి, అందుకే ఇవ్వడం. ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం ఇంకొకటి చూస్తున్నాము, మాకు చేసింది ఏంటి అని ఇప్పటికే ఇక్కడ కేటీఆర్ పై క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ఇంకో అంశం చూసినట్లయితే రైతు బంధు నిధులు రిలీజ్, 2 ఎకరాలున్న రైతుల ఖాతాలోకి జమ అన్నట్లు కూడా మనకి ఇక్కడ హెడ్లైన్స్ కనిపిస్తున్నాయి. 1-2 రోజుల్లో మిగిలిన వారికి వ్యవసాయ శాఖ ఆఫీసర్లు వెల్లడించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇంకొక 2-3 డేస్లో రైతు బంధు వేస్తున్నట్లు కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. సో ఇక్కడ మనం ఇంకొక అంశాన్ని చూద్దాం. ఇక క్యాండిడేట్స్ ఎవరు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ సీట్లకు ఫుల్ కాంపిటీషన్ అని మనం చూస్తున్నాం. పోటీ పడుతున్న 15 మంది కీలక నేతలు. ఇప్పటికే మరి ఎమ్మెల్సీ సీట్లో కూడా 15 మంది, అక్కడ ఉన్నది 2 సీట్సే కానీ 15 మంది పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది. అసెంబ్లీ టికెట్ త్యాగం చేసిన వాళ్ళకి ఇవ్వాలా, లేదంటే పోటీ చేసి ఓడిన ప్రముఖులకు ఇవ్వాలా అని కూడా
ఇక్కడ అలాగే సీఎం రేవంత్ ఢిల్లీ నుంచి రాగానే క్లారిటీ ఇస్తారని కూడా మనకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకో అంశం చూసినట్లయితే ఇక బీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ గుబులు పుట్టింది అని కూడా ఇక్కడ ఒక హెడ్లైన్ చూస్తున్నాం. ఎన్నికల్లో హస్తం వ్యూహంపై వాళ్ళు కూడా నజర్ అంటే దృష్టి సారించినట్లు మనం చూస్తున్నాం. బరిలో ఒకరా ఇద్దరా అనే దానిపై కూడా వాళ్ళు టెన్షన్ పడుతున్నట్లు మనకు తెలుస్తుంది. ఇక ఇద్దరైతే ఏం చేయాలనే దానిపై కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. ఇక చివరిగా ఇది ఒకటి చూసుకుందాం. ఇక్కడ అప్పుడే అక్కస్ ఎందుకు, తప్పుడు ప్రచారాలు మానుకోండి. అయితే మేము ఇప్పుడే అధికారంలోకి వచ్చాము, అధికారంలో వచ్చిన వెంటనే అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ చేసి అప్పటికే 2 గ్యారెంటీలు కూడా మేము 2 గ్యారెంటీలు కూడా అమలు చేయడం జరిగింది అని కూడా వాళ్ళు అక్కడ చెప్తూ ఉన్నారు. సో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వీళ్ళని అయితే వాటి అంశాలకు సంబంధించి ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీని క్వశ్చన్ చేస్తుందో దానికి వాళ్ళు అక్కడ సమాధానం ఇస్తున్నట్లు కూడా మనం చూస్తున్నాం. సో ఇవన్నీ ఈరోజు ఉన్నటువంటి వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు. ఇక బులెటిన్ విశేషాలకు వెళ్లే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.